నమస్తే అన్న. నమస్తే అన్న. పోసాని కృష్ణమురళి ఒక 2 రోజుల నుంచి కూడా ఇదే పేరు వినిపిస్తుంది. సో మరి ఈ రోజు హెల్త్ బాగలేదని మరి అది నాటకం నిజమా తెలియదు కానీ హాస్పిటల్ కి అయితే వెళ్ళాడు. కాకపోతే ఒక విషయం బయట పెట్టాడు. నేను మాట్లాడిన బూతులు పచ్చి బూతులు అన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడని. సో ఇది నిజం అనుకోవచ్చా? అంటే ఎవరు స్క్రిప్ట్ ఇచ్చినా మాట్లాడాలని ఉందా? ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం తరఫున మాట్లాడేటప్పుడు మాట్లాడకూడదు అలాంటి మాటలు. ప్రజలకి మంచి చేయడానికి వచ్చారా, బూతుల్ని నేర్పించడానికి వచ్చారా? అవన్నీ ఆ పరిణామాలు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి కారణమైంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఆ రోజున ఈ రోజున ఈ పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ప్రాణహాని తలపెట్టే అవకాశం ఎక్కువగా మన కోసానికి ఉంది. కాబట్టి కోసాన్ని అర్జెంటుగా ఏదైనా సెక్యూర్ హాస్పిటల్కి తరలిస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళే చెప్పేసి ఆ బురదను తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద రుద్దేస్తారు. కాబట్టి ఇదొక ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి ఇదొక ప్లస్ అవుతుందన్నమాట. ఎందుకంటే కోసానికి ఇప్పుడు యాక్టర్గా ఆధారమానాలు ఉన్నాయి, సపోర్ట్ ఉంది, కానీ పొలిటికల్లో సపోర్ట్ లేదు. ఆయన సపోర్ట్ ఉన్నా లేకపోయినా నీకన్నా బాబాయ్నే పైకి పంపించేసినాడు. పోసాన్ని పంపించడం పెద్ద లెక్కేం కాదు. కాబట్టి పోసానికి కొద్దిగా నీకు ప్రాణహాని ఉంది కాబట్టి ముందే హై అలర్ట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకొని నీ ప్రాణం దక్కించుకో. తర్వాత ఈ బూతుల గురించి మాట్లాడుకుందాం. నీ ప్రాణహాని అయితే చాలా ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. ఎక్స్పెషల్లీ కనబడుతుంది కూడా. సడన్గా హార్ట్ అటాక్లు క్రియేట్ చేయడం ఏంటి, హాస్పిటల్ మార్చడం ఏంటి, అది కూడా మీ ప్రభుత్వం వల్లే ఇదంతా కూడా ప్లాన్ చేసి అంతా కూడా మీడియాని ఏదో పక్కదో పట్టిస్తున్నారు. ఇవన్నీ కోసంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరో కాదు, మన కొడాల నాని గారు తొందరగా వచ్చేస్తారా ఈ జాబితాలోకి. ఎందుకంటే మొన్న రిపోర్టర్ మీద కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు. ఏంటి సార్ ఈ మధ్య కనబడట్లేదు మీరంటే, నీ అడ్రస్ చెప్పు, మరి రోజు ఇంటికి వచ్చి కనబడతాను. నీకు అంత ఎటకారం వద్దుపోయా. నిన్ను చిన్నపిల్లోడు వచ్చి గుడివాడిసి నడిపొడ్డున చిన్నపిల్లోడు, ఆ పేరు ఏదో ఉందబ్బా, టీడీపీ సపోర్టర్ దర్శిత్ వచ్చి నిన్ను నిలబెట్టి అక్కడ కొడాల నాని నీ దమ్ముంటే బయటకు రానప్పుడు నువ్వు కుక్కలాగా పిల్లిలాగా దాక్కున్నావు. ఇప్పుడేమో రిపోర్టర్ ఇంటి అడ్రస్ పెట్టమంటున్నావు, డైలీ వచ్చి కనబడతా అన్నావు. నువ్వు అంత కనబడేవాడు, నీకు అంత బలం ఉన్నట్టయితే గుడివాడలో నువ్వు ఎందుకు ఓడిపోయావు అసలు? అది చెప్పు ఫస్ట్. కొడాల నానికి అంత సపోర్ట్ ఉన్నట్టయితే నువ్వు అక్కడ ఎందుకు ఓడిపోతావు? నీకు లేదు, అర్థమైందా? జనాలు కూడా ఎంత పుట్టేలా నువ్వు మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టారు. ఇప్పుడు కర్మ ఎవరిని వదలదు అనుకోవచ్చా? కర్మ ఈజ్ రిటర్న్. అంటే కర్మ మనకి ఈ మధ్యనే మన హీరో కూడా ఒకటి చెప్పాడు. కాబట్టి ఏదైనా సరే కర్మ ఎవరిని వదిలిపెట్టదు భయ్యా. కర్మకి అందరూ కూడా దానికి రుణం తీర్చుకోవాల్సిందే. కర్మ వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. కర్మ ఫలం ఇది. ఇప్పుడు పోసాని కృష్ణమురళిని హతమార్చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయంగా వాళ్ళని బలపరుచుకుందామని చూసే అవకాశం ఎక్కువ ఉంది. ఏంటంటే వాళ్ళకి బలం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనే పార్టీకి ఏపీలో బలం లేదు. బలం పుంజుకోవాలంటే ఐ లవ్ యూ రాజా అనేసి బాగా ట్రోల్ చేస్తున్నారు. జైల్లో ఉన్నప్పుడు రాజా అని వస్తున్నప్పుడు మీడియా ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కూడా పోసాని కృష్ణమురళి అరెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు అసలు ఆయన మాట్లాడిన పచ్చి బూతులు కావచ్చు అన్ని కూడా నాకు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు, అందుకోసమని మాట్లాడినట్టున్నాడు. మరి అది నిజమే అనుకోవచ్చా? ఇవన్నీ వాళ్ళ మొత్తం అన్నిట్లో దూరి ఎందుకు ఇలా చేసుకోవడం వయసులో పోసానికి ఏదో సినిమాలు చేసుకొని ఇంట్లో పడుకోక వాళ్ళతో పార్టీలో జాయిన్ వాళ్ళని తిట్టి ఎందుకు బ్రో ఇవన్నీ చెప్పండి. నాకు ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది. ఎందుకు జైల్లో కూర్చొని ఇప్పుడు ఏదో గుండిపోడు అంటున్నారు. అవన్నీ చూస్తే పాపం అనిపిస్తుంది, కానీ ఆయన మాటలు అంటే ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోండి, అవన్నీ కరెక్టే అంటారు. దానికి కొంచెం తెలుసు కదా, మెంటల్ ప్రకారం మెంటల్ గా ఉంటారు. దానివల్ల ఏమైనా రియాక్ట్ అయ్యి ఉంటారు అంతేగాని పాపం ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది. ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఏంటి, జైల్లో తీసుకెళ్లి పెట్టారు. ఆయన హార్ట్ అటాక్ అంటే హెల్త్ బాగా అనేది కూడా నాటకం అనే విధంగా అంటున్నారు. మరి నేను అదే అనుకుంటున్నా, కొంచెం ఏదో నాటకం అనుకుంటున్నాను. జైలు పోయినోడు కల్లా హెల్త్ బాగా అదే పాపం వయసు అయిపోయింది కదా. అప్పుడు చంద్రబాబు కూడా బాగాలేదు కదా, అందుకే అంటారా? కూడా బాగాలేదు కదా. ఏదో కొంచెం నాటకం అనిపిస్తుంది నాకైతే. కాకపోతే కొంచెం పాపం కూడా అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే అలాంటి పెద్ద మనిషిని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారు. ప్రపంచాన్ని చూడలేక ఏదో ఇప్పుడు ఈ పాప విషయం పక్కన పెడితే స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్తున్నాడు. సో ఈ స్క్రిప్ట్ విషయానికి వస్తే నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చాడు అనుకోవచ్చా, లేకపోతే వెనకాల నుంచి జగన్మోహన్ రెడ్డి పంపించాడు అనుకోవచ్చా? అంతే, ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు నాకు. ఆ స్క్రిప్ట్ వల్ల మాట్లాడుంటాడు కానీ ఆయన నెక్స్ట్ ఎవరైనా ఇట్లాంటి మాట్లాడాలంటే భయపడాలంటే ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది? ఇట్లాంటి
ఇలాంటి వాళ్ళకి బాగా లాఠీ చార్జ్ చేయాలి బ్రో. జైల్లో పడేసి బట్టలు ఇప్పేసి లాఠీ చార్జ్ చేస్తే నా వాళ్ళకి సిగ్గు వచ్చింది. అలా చేస్తే ఇంకొకసారి మీడియా ముందుకు వచ్చి నెక్స్ట్ కొడాలి నాని కూడా లైన్ లో ఉన్నాడు. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? మన రోజా గాని, కొడాలి నాని, పేరు నాని, శ్రీరెడ్డి ఇంతమంది ఉన్నారు కదా మాటలు మాట్లాడే వాళ్ళు. సో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనుకోవచ్చు? నెక్స్ట్ టార్గెట్ అదే కొడాలి నాని. చాలా మంది ఉన్నారు బ్యాచ్, అలాంటి వాళ్ళందరికీ ఇలా బుద్ధి చెప్తే మంచిది. దండపాలెం బ్యాచ్.